నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు ఆక్రమణదారులకు కొమ్ము కాయడం సరికాదు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ ఆక్రమణలపై నిరసన వ్యక్తం చేసిన బాధితులు. శ్రీనివాసులు కుటుంబానికి పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కును అందించిన పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించండి. చిల్లకూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఏపీ అనాది సమైక్య నాయకులు. పేద ప్రజల ఆరోగ్యమే జగనన్న సురక్ష లక్ష్యం. నాయుడుపేటలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ రామకృష్ణం రాజు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అక్రమ దుకాణదారులు కొమ్ము కాస్తూ భూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈడిగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత, వైకాపా రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ జగదీష్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్, వెంకట సుబ్బయ్య, దేవసేన, మోహన్, వెంకటేశ్వర్లు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆసనంతా ఏపీ స్టేట్ ఈడీ కార్పొరేషన్ డైరెక్టర్కి మాది తిరుపతి జిల్లా చిలుకూరు మండలం కడివేడు రెవెన్యూ గ్రామంలో పట్టరుగుంట గ్రామంలో 1976లో మా కుటుంబానికి గవర్నమెంట్ 3 ఎకరాల 18 సెంట్లు భూమి ఇచ్చారప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అప్పటి నుంచి మా హస్బెండ్ 2010 నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ప్రజెంట్ మాకు రెస్పాన్స్ అవ్వలేదు. జగనన్న గారు నాకు ఈ పదవి ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడ నుంచి తర్వాత ఆర్డీఓ సార్ని కలిసాము, ఎమ్మెల్యే సార్ని కలిసాము, అందరూ తహసీల్దార్ గారిని కలిసాము. అందరూ మా డాక్యుమెంట్స్ చెక్ చేసి అన్నీ ఓకేను అని సర్వేర్ గారికి అప్పగించారు. సర్వేర్ సారు డిలీ చేస్తున్నాడు. నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఆల్రెడీ మా భూమి మేము సాగులో ఉన్నారు, మా మామయ్యలు సాగులో ఉన్నారు. మధ్యలో వేరే వాళ్ళు భూస్వాములు వచ్చి మమ్మల్ని మా మామయ్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సంవత్సరం ముందు నుంచి వాళ్ళు జామాయిలు వేశారు. దాన్ని మేము తీసేయమంటూ జరిగింది. కానీ అవతల వాళ్ళు పోలీసులను పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు. ప్రస్తుతం రికార్డులో కూడా ఆన్లైన్లో ప్రజెంట్ ఈరోజు తీసినా కానీ నాసిన గోపాలయ్య, సన్ ఆఫ్ రమణయ్య, నాసిన పోలయ్య, సన్ ఆఫ్ రమణయ్య మా మామయ్యల పేర్లే వస్తున్నాయి. కానీ ఇక్కడ సర్వేర్ మాత్రం డిలే చేస్తున్నారు. అంటే ఇక్కడ చిలుకూరు మండలంలో రెవెన్యూ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అధికార పార్టీ నాయకులకు కూడా ఎలాంటి సమాధానం చేయకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారంటే ఏ స్థాయిలో ప్రజలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఒక అధికార పార్టీ నాయకురాలు, అందులో లేడీ, 2.5 సంవత్సరం నుంచి ఉదయము సాయంత్రం మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ ఏమో విఆర్ఓ మేము చెప్తాడు, విఆర్ఓ ఏమో సర్వేర్ మేము చెప్తాడు. ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారే కానీ ఈ రోజుకి ఆ సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళకి గతంలో 1976లో 3 ఎకరాల 18 సెంట్లు భూమి ఇచ్చారు. దాంట్లో 2 ఎకరాలని ఏరే వాళ్ళు ఆక్రమించారు. ఆ 2 ఎకరాలు ఎట్లా ఆక్రమించారు, ఎందుకు ఆక్రమించారు, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అనేది క్లారిటీ లేకుండా ఈ అధికారులు చెప్తూ ఉన్నారు. క్లారిటీ మేము అడుగుతున్నాం. వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది, వీళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది, అసలు ఎవరు అతను, వాళ్ళని పిలిపించి న్యాయం చేయండి అని చెప్తే ఇంతవరకు అతను ఎవరో కూడా తెలియదు. పోలీసులను పంపించి అధికార పార్టీలో ఉన్న నాయకులనే బెదిరిస్తున్నారు. సామాన్య ప్రజలకి వీళ్ళు ఏం సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడంలా. ఈరోజు సర్వేర్ గారికి ఫోన్ చేస్తే శనివారం వస్తారంట. ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి రోజు ఉదయం రాండి, రేపు రాండి అంటే ఈరోజు రమ్మని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చి శనివారం రమ్మంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ యొక్క అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, ఒక అధికార పార్టీ అని లేదు, ఒక మహిళని లేదు, సామాన్య ప్రజలని లేదు. ఇదే విధంగా గతంలో కూడా జరిగింది.
గతంలో గీతావాణి గారి పీరియడ్లో కూడా ఇదే విధంగా జరిగింది. ప్రజలందరూ ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క చిలకూరు మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తుందో ఈరోజు పూర్తిగా నాకే అర్థమవుతుంది. నాయకులకి ప్రజలకి ఏం అందిస్తున్నారో ప్రజలు ఇంకా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం ఏంటి అర్థం కావడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య రెవెన్యూ కోర్టులో తెలుసుకోమని చెప్పకుండా వాడెవడో పంపిస్తే ఆ భూమికి ఏం ఎవిడెన్స్ ఉన్నాయని వాడు పంపించాడు. వాడు పంపిస్తే మీరు వచ్చి దౌర్జన్యం చేయడం ఏందో నాకు అర్థం కావట్లా. పోలీసులన్నా చిల్లకూరు మండలం చింతవరం గ్రామానికి చెందిన జోగి శ్రీనివాసులు గత శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధితుడి కుటుంబం దిక్కులేని స్థితిలో ఉండడంతో బాధితుని కుమార్తెల చదువులకు అవసరమైన సాయాన్ని పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ట్రస్ట్ ప్రతినిధులు అవినాష్ రెడ్డి, సునీల్ రెడ్డిలతో పాటు చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి పిల్లలకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ విష్ణు, స్థానికులు జోగి అంకారావు తదితరులు పాల్గొన్నారు. నేను అనుకో ఎలక్షన్ అయిపోయేదాకా నేను మారేదైతే చిల్లకూరు మండలం కడివేరు రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఏపీ యానాది సమైక్య అధ్యక్షులు కుడుముల గోపాల్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో వారు చిల్లకూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీ యానాది గిరిజన సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కుడుముల గోపాల్ ఈరోజు చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామంలో 3 సంవత్సరాల బిడ్డ మధ్యలో తానటువంటి ఒక పసిబిడ్డ యాక్సిడెంట్కి గురైనటువంటి పరిస్థితి ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం. ఈ యాక్సిడెంట్లు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ రోడ్డు పోసిన తర్వాత స్పీడ్ బ్రేకర్లు లేనందువల్ల ఇక్కడ నుంచి అనేక మంది విద్యానగరం చదువు కోసం కాలేజీలకు వెళ్తున్నటువంటి కాలేజీ పిల్లలు బైక్ రేసులు కదా పోయినటువంటి పరిస్థితి మనము రోడ్డు మీద నెలకొంటా ఉంది. ఈరోజు అదే 2 పిల్లలు కాలేజీ చదువుకోవడానికి పోతా ఈ బిడ్డని ఈ 3 సంవత్సరాలు మొదలవుతానే బిడ్డని యాక్సిడెంట్ జరిగి స్పాట్లోనే చనిపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపైన వెంటనే ఈ రోడ్లు పనిచేసే వాళ్ళు అక్కడ స్పీడ్ బ్రేకర్లు స్కూల్కి సంబంధించి దూరంగా ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టారే తప్ప మిగతా స్కూల్కి ఇక్కడ బస్టాండ్ దగ్గర నుంచి ఒక స్పీడ్ బ్రేకర్ అరేంజ్ చేయాలి. అదేవిధంగా టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర కూడా మరొక స్పీడ్ బ్రేకర్ అరేంజ్ చేయాలి. అది కాకుండా కూడా రోడ్డు పక్కన మార్జిన్ చాలా ఉంది. ఈ మార్జిన్ పక్కన డివైడర్ కట్టి పిల్లలు రోడ్డు ఎక్కకుండా స్కూల్ పక్కన మార్జిన్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరం అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ రామకృష్ణరాజు హాజరయ్యారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యమే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని దేశంలోనే పేద ప్రజల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇక్కడికి గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, జనరల్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. కన్యవల్లికి సంబంధించిన రోజు చూస్తున్నారు. ఆరోగ్య సురక్ష మొన్న జనవరి నుంచి జూన్ వరకు జరుగుతుంది. అన్ని సచివాలయంలో ఇస్తారు. ప్రతి సచివాలయానికి ఒక నియోజకవర్గంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని,
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మునినాయుడు తెలియజేశారు. గూడూరు పట్టణంలో వారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్, కోఆర్డినేటర్ పట్టెం, అధికార ప్రతినిధి చందు, నగేష్, శ్రావణ్ కుమార్, సుధాకర్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి ఇప్పుడు ఫస్ట్ కన్వీనర్గా ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం ఇది. ఇప్పుడు వరకు అనుకోని సార్ శ్రావణ్ కుమార్ గారి ఒక్కరే పనిచేస్తూ ఉన్నారు. మీటింగ్ ఆడ ఏడాన్ని తిరుగుతూ ఉన్నారు సార్. మామూలుగా మనం అయితే మీటింగ్ వరకు ఎక్కడ మనం పెట్టుకోలేదు. ఏర్పడిన తర్వాత 2 months 3 months. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో అమ్మవారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పొంగళ్ళు పొంగించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు, ఆక్రమణదారులకు కొమ్ము కాయడం సరికాదు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ ఆక్రమణలపై నిరసన వ్యక్తం చేసిన బాధితులు. శ్రీనివాసుల కుటుంబానికి పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసుల కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కును అందించిన పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించండి. చిల్లకూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఏపీ అనాది సమైక్య నాయకులు. పేద ప్రజల ఆరోగ్యమే జగనన్న సురక్ష లక్ష్యం. నాయుడుపేటలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ రామకృష్ణం రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.